ఈజా బాగా అయిపోతుంది అమ్మా, మేము ప్రార్థన చేస్తాం పో అని చెప్పడం మంచిదే. లేదు లేదు, మీ రోగం ఏదైతే ఉందో లేకపోతే ఏదో అపవిత్రాత్మ పడింది అనుకోండి కదా, దయాలు మధ్య చాలా పడుతున్నాయి, దయాలు ఎక్కువైపోయినాయి కదా, దయాలు చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకు అర్థం కాలే, అంతకుముందుకు దయాలు చాలా తక్కువ ఉండేటివి, ఇప్పుడు దయాలు ఎక్కువైపోయినాయి. ఎందుకు ఎక్కువైపోయినాయి తెలిసిన, మీరు దయాల దగ్గరికి పోతున్నారు చాలామంది. దాని దగ్గరికి పోతే దానికి ఏం పని ఉంటుంది చెప్పు, దాని దగ్గరికి పోకూడదు. దయాల దగ్గరికి పోతే దయాలు పట్టవా చెప్పండి, చెడు దగ్గరికి పోతే చెడు రాదా? నువ్వు ఎక్కడికంటే ఎక్కడికి పోతే ఏమి రావా? యేసయ్య చెప్తున్నాడు, పాపములు క్షమిస్తాను అని చెప్పడం సులువా, వీని రోగము పోగొట్టడం సులువా అని చెప్పాడు. మీరు చెప్పండి, ఏది కష్టమమ్మా? ఏది కష్టము? నోటి మాట కష్టమా? నోటి మాట చాలా ఈజీ, కానీ ఆ పని చేయడం చాలా కష్టం. మీరు ఎందుకు గుసగుసలాడుతున్నారు? నేను మాట చెప్పడమే కాదు, వాని పాపములు క్షమించడమే కాదు, వాని రోగాన్ని ఇక్కడనే బాగు చేసి పంపిస్తానని చెప్పాడు. ఎంత ధైర్యం ఉండాలండి! ఇంటికి అప్పు నుంచి తీస్తుంటేనే అంటూనే ఉన్నాడు, అప్పుడే మీ విశ్వాసము చూసి అంటున్నాడు, అప్పుడు డిక్లేర్ చేశాడు, మీకేముందని? విశ్వాసం ఉందని. మనకు విశ్వాసం ఉందని, మనకు నమ్మకం ఉందని, మన నమ్మకస్తులమని, మన విశ్వాసమని దేవునికి తెలియాలి ముందు. అక్కడ నిరూపించుకోవాలి మనం. ఇంకా ఎవరి దగ్గర కాదు, అరే వీడు నమ్మకస్తుడు కాదురని వాడు చెప్తే సరిపోదు, అరే వీడు మంచివాడు కాదురని ఎదుటివాడు చెప్తే సరిపోదు. ఎవరు చెప్పాలా? దేవుడు చెప్పాలా నీకు విశ్వాసం ఉంది అని. ఆయన చెప్తున్నాడు, ఎంత విశ్వాసం ఉంది మీకు? ఇంటి పైకప్పు తీసి వచ్చారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్పి వాడిని బాగు చేశాడండి. 10, 11, 12 వచనాలు చూస్తే కన్నా వాడు ఎవరంట? పక్షవాయువు గలవాడు. అది వస్తే తెలుస్తుంది ఎంత కష్టమైనటువంటి జబ్బు తెలుసు. అది చేతుల్లో నరాల్లో శక్తి ఉండదు, ఒక చెమ్ము పట్టుకొని కూడా నువ్వు మోయలేవు. కానీ ఆ వ్యక్తి ఎంత ఖర్చు పెట్టుకొని ఎంత ప్రయాసపడాడో తెలుసా? అయ్యా ఆ మిదిలి తీసుకొని పోండి అంటే వాళ్ళు అన్నింటారు, నేను మోసుకురావడం మీద కష్టమయ్యా, ఇంతమంది ఉన్నాం, ఈజా బాగా అయిపోతుంది అమ్మా, మేము ప్రార్థన చేస్తాం పో అని చెప్పడం మంచిదే. లేదు లేదు, మీ రోగం ఏదైతే ఉందో లేకపోతే ఏదో అపవిత్రాత్మ పడింది అనుకోండి కదా, దయాలు మధ్య చాలా పడుతున్నాయి, దయాలు ఎక్కువైపోయినాయి కదా, దయాలు చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకు అర్థం కాలే, అంతకుముందుకు దయాలు చాలా తక్కువ ఉండేటివి, ఇప్పుడు దయాలు ఎక్కువైపోయినాయి. ఎందుకు ఎక్కువైపోయినాయి తెలిసిన, మీరు దయాల దగ్గరికి పోతున్నారు చాలామంది. దాని దగ్గరికి పోతే దానికి ఏం పని ఉంటుంది చెప్పు, దాని దగ్గరికి పోకూడదు. దయాల దగ్గరికి పోతే దయాలు పట్టవా చెప్పండి, చెడు దగ్గరికి పోతే చెడు రాదా? నువ్వు ఎక్కడికంటే ఎక్కడికి పోతే ఏమి రావా? యేసయ్య చెప్తున్నాడు, పాపములు క్షమిస్తాను అని చెప్పడం సులువా, వీని రోగము పోగొట్టడం సులువా అని చెప్పాడు. మీరు చెప్పండి, ఏది కష్టమమ్మా? ఏది కష్టము? నోటి మాట కష్టమా? నోటి మాట చాలా ఈజీ, కానీ ఆ పని చేయడం చాలా కష్టం. మీరు ఎందుకు గుసగుసలాడుతున్నారు? నేను మాట చెప్పడమే కాదు, వాని పాపములు క్షమించడమే కాదు, వాని రోగాన్ని ఇక్కడనే బాగు చేసి పంపిస్తానని చెప్పాడు. ఎంత ధైర్యం ఉండాలండి! ఇంటికి అప్పు నుంచి తీస్తుంటేనే అంటూనే ఉన్నాడు, అప్పుడే మీ విశ్వాసము చూసి అంటున్నాడు, అప్పుడు డిక్లేర్ చేశాడు, మీకేముందని? విశ్వాసం ఉందని. మనకు విశ్వాసం ఉందని, మనకు నమ్మకం ఉందని, మన నమ్మకస్తులమని, మన విశ్వాసమని దేవునికి తెలియాలి ముందు. అక్కడ నిరూపించుకోవాలి మనం. ఇంకా ఎవరి దగ్గర కాదు, అరే వీడు నమ్మకస్తుడు కాదురని వాడు చెప్తే సరిపోదు, అరే వీడు మంచివాడు కాదురని ఎదుటివాడు చెప్తే సరిపోదు. ఎవరు చెప్పాలా? దేవుడు చెప్పాలా నీకు విశ్వాసం ఉంది అని. ఆయన చెప్తున్నాడు, ఎంత విశ్వాసం ఉంది మీకు? ఇంటి పైకప్పు తీసి వచ్చారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్పి వాడిని బాగు చేశాడండి. 10, 11, 12 వచనాలు చూస్తే కన్నా వాడు ఎవరంట? పక్షవాయువు గలవాడు. అది వస్తే తెలుస్తుంది ఎంత కష్టమైనటువంటి జబ్బు తెలుసు. అది చేతుల్లో నరాల్లో శక్తి ఉండదు, ఒక చెమ్ము పట్టుకొని కూడా నువ్వు మోయలేవు. కానీ ఆ వ్యక్తి ఎంత ఖర్చు పెట్టుకొని ఎంత ప్రయాసపడాడో తెలుసా? అయ్యా ఆ మిదిలి తీసుకొని పోండి అంటే వాళ్ళు అన్నింటారు, నేను మోసుకురావడం మీద కష్టమయ్యా, ఇంతమంది